హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ తెలుగు. అండ్ ఈ వీడియోలో మనం యమహా MT-15 అయితే రివ్యూ చేద్దాం. అండ్ వాక్ అరౌండ్ చేసి అలాగే రైడ్ చేసి మీకు రైడ్ క్వాలిటీ ఎలా అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ బైక్ ఎవరు తీసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. Darkwave. Break it down. Darkwave. ఫస్ట్ మనం వాక్ అరౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాక్ అరౌండ్తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్షోరూమ్లో వచ్చేసరికి 1,46,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆంధ్ర ప్రైస్ చూసుకున్నట్లయితే 1,76,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి విజయవాడ షోరూమ్ ప్రైస్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కలర్ వచ్చేసరికి మన దగ్గర బ్లాక్ కలర్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ ఒక కలర్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మ్యాట్ బ్లూ కలర్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ఉంది. అండ్ ఈ రెండు DRLs అనమాట, డే టైమ్ రన్నింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఆన్ అయితే ఉన్నాయి, మీకు కనపడుతున్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి టర్న్ సిగ్నల్స్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి హాలోజన్స్ అయితే వస్తున్నాయి. అండ్ టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో 41mm సైజ్ అయితే ఉంది ఈ టెలిస్కోపిక్ సైజ్ అనేది. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసరికి 282mm సింగిల్ డిస్క్ అయితే ఉంది. అండ్ ABS నాచ్ అయితే చూడవచ్చు, మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి 100/80 17" టైర్స్ అనేది యూజ్ చేశారు దీంట్లో. అండ్ ఇక్కడ రేడియేటర్ అయితే కనపడుతుంది మీకు. అండ్ ఇది వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి 155.1cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి సింగిల్ సిలిండర్ యూనిట్ అనమాట. అండ్ అలాగే కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ అడ్వాన్స్డ్గా దీంట్లో వచ్చేసరికి VVA టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసరికి రైడ్ చేస్తూ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఫ్యూల్ టైప్ వచ్చేసరికి ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఉంది. అండ్ ఇంజిన్ వచ్చేసరికి 18.5 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది 10,000 RPMలో. అండ్ టార్క్ వచ్చేసరికి 13.9 Nm ఆఫ్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది 8,500 RPMలో. మీకు సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది MT-15 ఇది చాలా కాంపాక్ట్ డిజైన్ అని చెప్పాలి. సైడ్ వ్యూ సైడ్లో చూసుకుంటే అండ్ ఇక్కడ MT బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ ABS అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా MT బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసరికి యమహా అని అయితే రాసి ఉంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి దీంట్లో 10 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్యూల్ లీడ్ అయితే చూడొచ్చు మీరు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నట్లయితే మనకి ఫుల్లీ డిజిటల్ అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం అంతా కూడా మీకు ఈ డిజిటల్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి టాకోమీటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి స్పీడోమీటర్ అయితే ఉంది. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్రిప్ మీటర్, రోడ్ మీటర్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ సీట్ కుషనింగ్ కూడా మనకి కొంచెం హార్డ్గా అయితే ఉందని చెప్పాలి. అండ్ రియర్ స్పేస్ కూడా మనకి కొంచెం తక్కువ అయితే ఉంది. అండ్ రియర్లో వచ్చేసరికి మనకి సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. అండ్ రియర్ బ్రేక్ వచ్చేసరికి 220mm సైజ్ డిస్క్ని అయితే యూజ్ చేశారు. అండ్ రియర్లో ABS అయితే ఉండదు, మనకి సింగిల్ ఛానల్ ABS కాబట్టి. అండ్ రియర్ టైర్ సైజ్ వచ్చేసరికి మనకి 140/70 R17" టైర్స్ని అయితే యూజ్ చేశారు రియర్లో. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే చూడవచ్చు మీరు. ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ రియర్లో మనకి LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే మనకి హాలోజన్స్ అయితే వస్తున్నాయి, టర్న్ ఇండికేటర్స్ అనేవి. అండ్ అలాగే ఇక్కడ గ్రాబ్ రైల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రాబ్ రైల్స్ కూడా మనకి ఇష్యూ అయితే ఏముండదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి రియర్లో మడ్ గడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టైల్ టీడ్ అయితే రిమూవ్ చేశాడు. ఇది వచ్చేసరికి ఆఫ్టర్ మార్కెట్ టైల్ టీడ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి శారీ గడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అనమాట. అండ్ అలాగే రియర్ ప్యాసింజర్కి ఫుట్ రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే మనకి 6 స్పీడ్ యూనిట్ అయితే ఉంది. అండ్ గేర్ షిఫ్ట్ కూడా మీకు ఎలా ఉందో మీకు రైడ్ చేస్తూ అయితే మాట్లాడతా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సరిపోతుందని చెప్పాలి. అండ్ ఒకసారి స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో లో బీమ్, హై బీమ్ దీంట్లో అయితే ఉంటుంది. అలాగే పాస్ స్విచ్ కూడా దీంట్లోనే వర్క్ చేస్తుంది, ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ వచ్చేసరికి హార్న్ అయితే మనకి మిడిల్ అయితే ప్లేస్ చేసి ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి డౌన్లో అయితే ఉంటాయి. మీకు హార్న్ ప్లేస్లో ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంజన్ క్విల్ స్విచ్ అయితే చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇగ్నిషన్ ఆన్ స్విచ్ అనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఏమనండి, తర్వాత మనం రైడ్ అయితే చేసేద్దాం. Let's go.
ఫస్ట్ మనం ఇంజిన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంజిన్ డిపార్ట్మెంట్లో నాకు ఇనీషియల్ పికప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాలి. ఎందుకంటే 155cc అనే దీంట్లో ఇంజిన్ ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. అండ్ మిడ్ రేంజ్ అంటారా చాలా బాగుంటుంది మీకు. దీంట్లో మీకు 60 to 90 క్రూజ్ చేసిన ఎటువంటి వైబ్రేషన్స్ ఉండవు. అండ్ అలాగే టాప్ ఎండ్లో కూడా మీకు ఎటువంటి డిసప్పాయింట్ అయితే చేయదు ఈ బైక్. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి దీనికి 130+ km/h టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అది కూడా మనకి స్పీడ్ ఇండికేట్ అయితే చేస్తుంది. అండ్ మీకు అసలు ఇనిషియల్ పికప్ కానీ అండ్ ఓవర్టేకింగ్స్ కానీ ఈజీగా అయితే చేయొచ్చు మీరు. అండ్ అలాగే దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి చాలా ప్లస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫుల్లీ డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది. అండ్ అలాగే గేర్స్ అండ్ క్లచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా లైట్గా ఉంది క్లచ్ అయితే. మీకు దీంట్లో స్లిప్పర్ క్లచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే గేర్స్ వేసినప్పుడు కూడా ప్రాపర్ క్లిక్ అయితే మీకు తెలుస్తుంది ఈజీగా. అండ్ క్లచ్ అండ్ గేర్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ అలాగే 6th గేర్ నుంచి ఒకేసారి 1st గేర్ దిగిపోతాను మీరు చూడవచ్చు. ఈజీగా అయితే దిగిపోతుంది 6th గేర్ నుంచి 1st గేర్కి అయితే. మీకు ఆ వివే టెక్నాలజీ అండ్ ఆ స్లిప్పర్ క్లచ్ కూడా దీనికైతే యూజ్ అవుతాయి. 6th గేర్ నుంచి 1st గేర్కి దిగిపోయినా మీకు ఈజీగా అయితే వెళ్తుంది హ్యాండ్లింగ్ కానీ. అండ్ అలాగే మీకు బండి తోకడం అలాంటివి అయితే ఏముండవు 6th గేర్ నుంచి 1st గేర్కి పెట్టినా కానీ. క్లచ్ అయితే నాకు చాలా లైట్గా అయితే ఉంది. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా మనకి చాలా బాగుంది. క్లచ్ లైట్ వెయిట్గా ఉంది. అలాగే గేర్స్ కూడా మనకి ఈజీగా అయితే పడుతున్నాయి. ఒకసారి యూటర్న్ అయితే తీసుకుందాం. మీరు చూడవచ్చు ఆ పుల్ అయితే ఎలా వస్తుందో. నాకు చాలా బాగా నచ్చింది ఈ బైక్ అయితే. చాలా కాంపాక్ట్గా ఉంది. R15తో నార్మల్గా అయితే R15 స్పోర్టీ టైప్ మోడల్ వస్తుంది. ఇది వచ్చేసరికి నేకెడ్ టైప్ మోడల్ అనమాట. చాలా కాంపాక్ట్ ఉంటుంది. మీకు సిటీస్లో అయితే ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలరు. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఒకసారి ఆఫ్ రోడ్ అయితే చేద్దాం. స్మాల్ ఆఫ్ రోడ్ అయితే చేద్దాం. అండ్ స్మాల్ ఆఫ్ రోడ్ చేసి మనకి సస్పెన్షన్ ఎలా ఉందో చూద్దాం. అండ్ సస్పెన్షన్ అయితే నాకు ఫ్రంట్ కానీ రియర్ కానీ నాకు సస్పెన్షన్ అయితే బాగుంది అనిపిస్తుంది. అండ్ సీట్ అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంది. మీరు అదొకటి నోటీస్ అయితే చేయండి. రియర్ సస్పెన్షన్ బాగుంది కానీ కొంచెం సీట్ అయితే కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది నాకు. పికప్ అయితే నాకు చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది దీంట్లో పికప్ అయితే. అండ్ ఓవర్టేకింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈజీగా అయితే చేయొచ్చు ఓవర్టేకింగ్స్ అయితే. అండ్ ఒకసారి బ్రేక్ టెస్ట్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే 70లో అయితే ఉన్నా. మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి సింగిల్ ఛానల్ ABS ఇచ్చినా కానీ. బ్రేక్స్ అయితే మనకి చాలా బాగా వర్క్ అవుతున్నాయి సింగిల్ ఛానల్ ABS ఇచ్చిన. ఫ్రంట్ కానీ రియర్ కానీ కొంచెం బిగ్ సైజ్ డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ టైర్ గ్రిప్ కూడా మీరు ఎక్కడైతే కోల్పోయారో కొంచెం బిగ్ సైజ్ టైర్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ మీకు లీనింగ్ యాంగిల్స్ కానీ అండ్ కార్నరింగ్స్ కానీ ఈజీగా అయితే చేయొచ్చు. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు బ్రేక్స్లో కానీ అండ్ అలాగే టైర్స్లో కానీ. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ నాకు చాలా బాగా అయితే నచ్చింది. 155cc ఎంత పికప్ వేస్తుందని మీరు చాలా బాగుంటుంది. 155cc ఎంత పికప్ వేస్తుందంటే. ఒకసారి యూటర్న్ టర్నింగ్స్ రేడియస్ చూద్దాం ఒకసారి. మీరు చూడొచ్చు పికప్ అయితే. అండ్ అలాగే దీంట్లో వివే టెక్నాలజీ ఉంటుందని చెప్పాను కదా, అది మీకు ఆఫ్టర్ 7000 RPM అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది మీకు బిలో 7000 RPMలో నార్మల్ ఇంజిన్ అయితే యూజ్ చేస్తుంది. అండ్ అలాగే వివే టెక్నాలజీ వచ్చేసరికి ఆఫ్టర్ వేరే ఇంటేక్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే బిలో 7000 RPMలో ఏ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో ఆఫ్టర్ 7000 RPMలో కూడా అదే పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి వివే టెక్నాలజీ ఉండడం వల్ల. ఒకసారి యూటర్న్ అయితే తీసుకుందాం. యూటర్న్ అక్కలదా
చూడొచ్చు మీరు పికప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో పికప్ అయితే. అండ్ సస్పెన్షన్ గురించి చెప్పాను కదా, మీకు కొంచెం సస్పెన్షన్ అయితే కంఫర్ట్ సైడే ఉంది, కానీ సీట్ కుషనింగ్ అయితే మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది సరిపోతుంది మన ఇండియన్ రోడ్స్కి అయితే ఈజీ. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 138 kg వెయిట్ అయితే ఉంది. ఆ వెయిట్కి మీరైతే ఈ బైక్ని ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలరు. ఓవర్టేకింగ్స్ ఈజీ, చాలా ఈజీ ఓవర్టేకింగ్స్ అయితే ఉన్నాయి. మనకి ఒకటే ఇక్కడ ఇది ఇండోనేషియా టైప్ అనుకుంటా. మనకి హార్న్ అయితే మనకి మిడిల్ అయితే ప్లేస్ చేశారు. టర్న్ ఇండికేటర్స్ అనేవి సేమ్ హార్న్ ప్లేస్లో అయితే ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. అదొకటి మీరైతే నోటీస్ చేయండి. అండ్ అలాగే దీంట్లో పవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చెప్పాను కదా. అండ్ Yamaha MT-15 మైలేజ్ చూసుకున్నట్లయితే 40+ అయితే క్లైమ్ చేస్తున్నారు. అది కూడా మీరు డ్రైవ్ చేసి విధానం బట్టి అయితే ఉంది. అండ్ 0 to 100 వచ్చేసరికి మనకి 12 secondsలో అయితే రీచ్ అవుతుంది. అది కూడా మీకు ఈజీ అని చెప్పొచ్చు 0 to 100 చూసుకున్నట్లయితే. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి దీనికి 135+ ఉంటుంది, ఈజీగా అయితే వెళ్తుంది 135+ అయితే. అండ్ టాప్ ఎండ్లో కూడా మీకైతే ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. అండ్ లుక్స్ పరంగా చూసుకున్నా మీకు చాలా కాంపాక్ట్ అయితే ఉంది. అండ్ సిటీస్కి కానీ హైవేస్కి కానీ ఈజీగా అయితే ఉంది ఈ బైక్ అయితే. అండ్ సిటీస్లో ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే మీకు వెయిట్ కూడా 138 kg వెయిట్ ఉంది కాబట్టి. సో మీరు అది కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇదైతే ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు, ఎందుకంటే రియర్లో మనకి స్మాల్ సైజ్ అయితే ఇచ్చారు సీట్ అనేది. అదొకటి కూడా మీకు మైనస్ అయితే అవుతుంది. మీరు ఈజీగా డైలీ యూసేజ్కి అయితే మీకు సూపర్ అయితే ఉంది. నాకు కంఫర్ట్ ఏంటి అసలు సిట్టింగ్ పోస్చర్ ఏంటి నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో చాలా కంఫర్ట్గా అయితే వెళ్ళిపోతున్నా. దీంట్లో వచ్చేసరికి మీకు చాలా బాగుంది ఈ బైక్ అయితే. నార్మల్గా నాకు 155cc అలాగే ఈ ఇంజిన్ కూడా మీకు ఏ బైక్లో అయితే ప్రొవైడ్ చేయరు, ఓన్లీ R15 అండ్ అలాగే MT-15 అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు 1,76,000కి అయితే ఈ బైక్ వర్త్ అని చెప్తా, ఎందుకంటే ఆ పవర్ కానీ మైలేజ్ కానీ ఏ బైక్లో ఉండదు. నార్మల్గా చూసుకుంటే పవర్ ఉంటుంది, లేదంటే మైలేజ్ తక్కువ వస్తుంది, లేదంటే మైలేజ్ ఎక్కువ ఉంటే పవర్ తక్కువ ఉంటుంది. కానీ దీంట్లో అయితే అన్నీ సమానంగా అయితే ఉన్నాయి, పవర్ కానీ మైలేజ్ కానీ అన్నీ బాగున్నాయి దీంట్లో. ఇది వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా అయితే ఈజీగా అయితే తీసుకోవచ్చు. నాకు ఓవరాల్గా ప్యాకేజ్ అయితే బాగా నచ్చింది. రియర్ సీట్ కొంచెం ఎక్కువ సైజ్ ఇస్తే బాగుంది అనిపించింది. సో ఇదిగే ఓవరాల్గా Yamaha MT-15 రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకో మంచి రివ్యూని మీ ముందుకైతే తీసుకొస్తా. అంటిల్ దెన్ బాయ్. Dark Wave.